ఇందులో మొఖమాటం ఏమీ లేదు. జడా శ్రవణ్ కుమార్ గారు పాకిస్తాన్ పేరు ఎత్తాడు కాబట్టి చెప్తున్నాడు, పాకిస్తాన్ లాగా అయిపోద్ది అలాగ అయిపోద్ది అని చెప్పి. అంటే ఏంటంటే ఎక్కువసేపు క్రిస్టియానిటీ ఫాస్టర్స్ మాటలు విని 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 అలాగ వచ్చేస్తేమో చిన్నపిల్లకి బుష్ ఇదిగో ఇలాగొచ్చిందని చెప్పి మనం ఏదో కింద కాలు కొట్టుకుని వాళ్ళు నెమ్మ కొట్టినట్టు ఆయన కొట్టేసాను ఈయన కొట్టేసాను అని చెప్పి పిల్లల్ని ఏడుతున్న ఊరుకోబెడతాం కదా. అలాగా ఫాస్టర్స్ ఏం చేస్తారంటే ఇలాగని చూసారా, మాట్లాడో నీకు మాట వచ్చేస్తుంది మాట్లాడు అంటే మాట్లాడేస్తాడు. మోగోడు పుట్టు మోగ 15 సంవత్సరాల మోగ పిల్లోడు మాట్లాడేస్తాడు. కాళ్ళు లేవు పాక్కుంటూ వస్తాడు. లేగు 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 అంటే కాళ్ళు వచ్చేస్తాయి. చేతులు లేనుడు నీకు వస్తాయి చేతులు వస్తాయి, నువ్వు ఫుట్బాల్ ఆడతావు, నువ్వు బైక్ టేషన్ కొట్టేస్తావు, నువ్వు బాక్సింగ్ చేస్తావు అంటే ఆడికి చేతులు వచ్చేస్తాయి. గుండె జబ్బు వచ్చింది నీకు, అదిగో ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రభు చేస్తాడు అంటే ఆడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోద్ది. నీ బాకీలన్నీ తీరిపోయినాయి అంటే బాకీలన్నీ తీరిపోతాయి. గ్యాస్ అయిపోయిందంటే గ్యాస్ వచ్చేస్తుందంట. అటువంటి అన్నీ రోజు చూసి విని కొంతమంది ఏంటంటే మనమన్నా అయిపోద్దేమో అన్న విధంగానే పాకిస్తాన్ అయిపోద్ది అంటాడు జడా శ్రవణ్ కుమార్ గారు. ఒకవేళ కొమ్మ చూసి పాకిస్తాన్ అయిపోద్దేమో ఇది.